ఇది ఒకటి వీఆర్ ఫాలోయింగ్ అప్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని మీకు ఐడియా ఉంటుంది ఈఎమ్స్లోంచి, మళ్ళీ హరిబాబు గారితో చెప్పి దాన్ని పెట్టించమని చెప్పి. సో ఇన్సూరెన్స్ గురించి మీకు చెప్పాలంటే 6,000 క్లెయిమ్స్ వచ్చినాయండి ఇన్సూరెన్స్లో. అందులో 90% క్లెయిమ్స్ సెటిల్ అయిపోయినాయి. అంటే 5,400 కేసులు సెటిల్ అయిపోయినాయి. ఇంకొక 600 కేసులు మాత్రమే సెటిల్ చేయవలసి ఉన్నాయి. సో ఈ 600 కేసులు కూడా నెక్స్ట్ 15 రోజుల్లో సెటిల్ చేయమని మా ఇన్సూరెన్స్ కంపెనీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది సీఎం గారు, కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటాం వల్లే 2 నెలల్లో మాత్రం 90% ఆఫ్ ఆల్ ద క్లెయిమ్స్ హ్యావ్ బీన్ సెటిల్డ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే సెటిల్ అయినాయి కానీ మన ఇన్సూరెన్స్ అవగాహన లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ అందరూ రీప్లేస్మెంట్ ఇన్సూరెన్స్ అని తీసుకోలేదండి. సో క్లెయిమ్ ఎంత అయితే పెట్టారో ఇంచుమించు 40% నుంచి 50% వచ్చింది అందరికీ. ఎందుకంటే పాలసీ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ప్రీమియం సరిగ్గా కట్టకపోవడం వల్ల. ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉంటాక అందరినీ రీప్లేస్మెంట్ ఇన్సూరెన్స్ తీసుకోమని మేము కోరుకుంటాం. ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి వరకు అవగాహన జనాలకు లేకపోవడం వలన దానికి సంబంధించి మేము మా అందరం కలిసి ఇండస్ట్రీ తరఫున, సిఐ తరఫున మేము ఇన్సూరెన్స్ కంపెనీలు అందరూ అడిగాము. వాళ్ళు ఏమో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కాన్ఫరెన్స్. సో ఇన్సూరెన్స్ ఎలా కవర్ చేసుకోవాలి, హౌ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్ దాన్ని వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళే కాకుండా టెక్నికల్గా వాళ్ళ సీనియర్ సర్వేయర్స్ ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పాలసీ ఏంటి, దాన్ని ఎలా కవర్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా పే చేయాలి, దాన్ని ఎలాగూ ఫర్దర్లో ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి లాస్ అవ్వకుండా ఎలాగ చేసుకోవాలని దాని మీద ఒక అవగాహన సదస్సుని నిర్వహిస్తున్నాం.